ఈ వీడియోలోని ఏ సారీ ఏ విధంగా అంచులు కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే సిల్క్ సారీ చూద్దాం. ఇక్కడ సిల్క్ సారీ మీరు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద కట్ చేసినట్టయితే మనకి క్రాస్ వస్తుంది. ఇలా మనం లైన్స్ మీద కట్ చేయకూడదు. ఫస్ట్ ఏంటంటే మన స్మాల్ బార్డర్ ఉంటుంది కదా, ఆ స్మాల్ బార్డర్ సైడ్ చిన్నగా కట్ చేసుకుని అక్కడ నుంచి ఈ విధంగా సిల్క్ సారీస్ అయితే ఈ విధంగా చింపితే సరిపోతుంది. లాస్ట్కి వచ్చేసరికి మాత్రం కట్ చేయండి, చింపొద్దు. ఇలా చేయడం వల్ల సిల్క్ సారీస్ అంచులు క్రాస్గా రాకుండా స్ట్రైట్గా అయితే వస్తాయి. చూసారు కదా. ఇప్పుడైతే పట్టు సారీని ఎలా కట్ చేయాలో చూద్దాం. పట్టు సారీ వచ్చేసరికి స్మాల్ బార్డర్ సైడ్ ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను నేను. సైడ్ నుంచి థ్రెడ్స్ అయితే ఈ విధంగా తీసి ఈ విధంగా అయితే లాగాలి. పట్టుకుని లాగితే ఒక లైన్ లా ఫామ్ అవుతుంది. ఆ లైన్ పైన కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ మెథడ్ మీరు ఏ సారీ కన్నా యూజ్ చేసుకోవచ్చు, కానీ అన్ని సారీస్ కి చింపే ప్రయత్నం అయితే చేయొద్దు. సిల్క్ సారీస్ కి అయితే మనం చింపినా పర్వాలేదు, కానీ ఇలాంటి సారీస్ మీద చింపే ప్రయత్నం అయితే చేయకూడదు అనమాట. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్